హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ దీపావళి. ఈ దీపాల వెలుగులు మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో ప్రతి విషయంలో ఇలాగే వెలుగుగా సంతోషంగా ఉండాలని, ఈ వెలుగులు విరజిమ్మాలని, నవ్వుల రూపంలో విరజిమ్మాలని, ఏ విధంగానే సరే ఐశ్వర్యపరంగా అయినా, ఆర్థిక పరంగా అయినా, ఆరోగ్యపరంగా అయినా అందరూ వెలుగులతో నింపుతూ సంతోషంగా మీరు, మీ కుటుంబం, మీ పిల్లలు, పెద్దవాళ్ళందరూ కూడా జీవించాలని, ఆనందంగా జరుపుకోవాలని మా సబ్స్క్రైబర్స్కి కానీ, వ్యూవర్స్కి కానీ, కొత్తగా చూసేవాళ్ళకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు మన ఛానల్ చూస్తూ ఆదరిస్తున్నారు, అట్లా ఇంక ముందు కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటూ హ్యాపీ దివాళీ. ఈరోజు నామినేషన్ అంటే 8వ వారం నామినేషన్ లిస్ట్ అయితే వచ్చేసింది. మామూలు ట్విస్టులు కాదు అసలు, అబ్బో భలే ట్విస్టులు పెట్టాడు బిగ్ బాస్. ఒకసారి ఎవరెవరు నామినేట్ చేశారంటే ఇమ్మానుయేల్ని దులుపు పెట్టారంట. తర్వాత నెక్స్ట్ ఆయేషాను కూడా అందరితో గొడవ పడుతున్నాను, నీదెవరు తెలియదు అన్నట్టు ఆయేషాను కూడా తుప్పు వదలగొట్టారంట. ట్విస్టులు తగాదలు బాగా జరిగినాయంట. ఈ నామినేషన్ ప్రాసెస్ ఎలా జరిగిందంటే, కెప్టెన్స్ అయిన గౌరవ్, సోమన్ని బిగ్ బాస్ పిలిచి మీ ఇద్దరు చెరొకళ్ళని ఎన్నుకోవాలి, వాళ్ళు వెళ్ళి అక్కడ పెట్టిన దాన్ని ఓపెన్ చేస్తే ఏ నెంబర్ ఉంటే వాళ్ళు అంతమంది చేయాలంటే వీళ్ళిద్దరూ ఇమ్మానుయేల్ని, సోమన్ని ఎన్నుకున్నారంట. ఇమ్మానుయేల్ వెళ్ళి ఒకటి తీస్తే దాంట్లో 5 నెంబర్ వచ్చిందంట, అంటే 5 నామినేట్ చేయాలి. సోమన్ తీస్తే ఆయేషాని పిలిచాడంట. సోమన్ ఆయేషాని పిలిచి తీస్తే 2వ నెంబర్ వచ్చిందంట, 2 నామినేట్ చేయాలి. అప్పుడు ఇమ్మానుయేల్ ఎవరెవరు నామినేట్ చేశాడంటే, మామూలు ట్విస్ట్ కదబ్బా, తనుజాని, కళ్యాణ్ని, రీతుని, దివ్యాని, రమ్య నామినేట్ చేశాడంట. చూడండి. నెక్స్ట్ ఆయేషా ఎవరిని నామినేట్ చేసిందంటే సంజనాని, నెక్స్ట్ సాయి శ్రీనివాస్ నామినేట్ చేసిందంట కదా. మళ్ళీ ఇప్పటికి అయిపోయింది, వెళ్ళిపోమన్నాడు బిగ్ బాస్. మళ్ళీ కొద్దిసేపు పిలిచి మళ్ళీ నామినేషన్ ప్రాసెస్ అన్నట్టు. ఇప్పుడు ఎవరినైనా చేసుకోవచ్చు. ఇది చేసుకుంటే తనుజ అయితే రమ్య చేసిందంట. బేపచ్చంగా గొడవలు, అరుపులు. ఎందుకు నామినేట్ చేసిందంటే నాకు సార్ అక్కడ వీడియో చూపించాడు కదా రమ్య మాధురిది, దాన్ని బట్టి నామినేట్ చేసిందంట. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరున్నారంటే మొత్తం లిస్ట్ వచ్చేసి తనుజ, కళ్యాణ్, ఆయేషా, రమ్య, దివ్య, రాము, సాయి శ్రీనివాస్, రీతు, సంజన 9 మంది ఉన్నారు. కానీ ఈ 9 మందిలో చిన్న ట్విస్ట్ ఏంటంటే, కెప్టెన్స్కి ప్రత్యేక అధికారం ఉండేది కదా, ఎవరినన్నా కాపాడమంటే, సేవ్ చేయమంటే గౌరవ్ వచ్చి ఆయేషాని సేవ్ చేశాడంట. ఎందుకంటే మొన్న గేమ్ బాగా ఆడింది కదా, అసలు ఫస్ట్ వెళ్ళింది తనే, కీ ఇటు లేట్ అయిపోయి ఓడిపోయింది కాబట్టి గేమ్ బాగా ఆడిందని తను సేవ్ చేశాడంట. ఇది ట్విస్ట్. మామూలు ట్విస్టులు ఏమంట, అరుపులు కేకలు బాగా జరిగినాయి అంట. ఫైనల్ లిస్ట్ వచ్చేటప్పటికి తనుజ, కళ్యాణ్, రమ్య, దివ్య, రాము, సాయి శ్రీనివాస్, రీతు, సంజన మొత్తం 8 మంది ఉన్నారు ఈ వారం నామినేషన్లో. మీ ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరైనా బాగా చూసుకుని ఆలోచన చేసుకోండి.